ఈ పెద్ద ప్రేగుకు సంబంధించిన క్యాన్సర్స్ లక్షణాలేంటి? పేషెంట్స్ వచ్చి ఈ పెద్ద ప్రేగు ఎలా క్యాన్సర్స్ ఎట్లా లక్షణాలతో వస్తుంది అని మమ్మల్ని తరచుగా అడగడం జరుగుతుంది. ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి లక్షణాల గురించి మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రథమ లక్షణం ఏంటంటే మోషన్‌లో బ్లడ్ పడటం. మోషన్‌లో బ్లడ్ పడడం అంటే అది ఎంత ఫ్రీక్వెంట్‌గా జరుగుతుంది? ఎంత కాలం నుంచి అవుతుందనేది అడగడం జరుగుతుంది. ఇది కాకుండా మోషన్ రెగ్యులర్‌గా అవ్వకపోవడం. సో 2-3 డేస్‌కి ఒకసారి వెళ్ళటము ఇలా జరగటం. ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్ అంటాం. సో ఇలాంటిది ఒకటి. ఇంకా కొంతమంది పేషెంట్స్ ఎట్లా వస్తారంటే రోజుకి 10-20 టైమ్స్ మోషన్స్ అవుతున్నాయి. ఏం చేయమంటారు డాక్టర్ గారు అని వస్తారు. స్పూరియస్ డయేరియా అంటారు. అంటే కొద్దిగా మోషన్ పాస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా కొంతమందికి అసలు మోషనే రాకపోవటము, గ్యాస్ కూడా పాస్ అవ్వకపోవటము ఇట్లాంటి లక్షణాలు కూడా ఉంటుందన్నమాట. ఇక కొంతమంది పేషెంట్స్‌లో ఈ బాడీలో హిమోగ్లోబిన్ అనేది డ్రాప్ అయిపోతుంది బ్లడ్‌లో. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గటం అనేది బ్లడ్ ఎక్కించుకోవటము, రక్తం ట్రాన్స్‌ఫ్యూజ్ చేయించుకోవటము ఇట్లాంటివన్నీ జరుగుతుంది. మీరు ఎవరికైనా ఇట్లాంటి లక్షణాలు మీ ఇంట్లో కానీ మీకు కానీ ఉన్నట్లయితే వెంటనే స్పెషలిస్ట్‌ని సంప్రదించి దానికి సంబంధించిన టెస్టులు చేయించుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.